నమస్తే విజయ్ గారు. హాయ్ మేడం, నమస్తే. వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ సోమజూడ బ్రాంచ్. థ్యాంక్ యూ అండి. అయితే డైమండ్స్ పెట్టుకోవాలని కోరిక, ఆశ అందరికీ ఉంటుంది, కానీ అందరం అఫోర్డ్ చేయలేం కదా. అండ్ డైమండ్స్ కొంటే రకానికి ఒకటి కూడా కొనలేము. సో డైమండ్ ఫినిషింగ్తోనే చక్కగా సీజెడ్స్ లో మంచి జ్యువెలరీ ఉందని మీరు నాకు చెప్పారు లాస్ట్ టైం. సో ఈ రోజు నాతో పాటు ప్రేక్షకులకు కూడా మీరు చూపించాలి. ఎవరికైతే డైమండ్ కొనాలని ఆశ ఉండి ఆ అమౌంట్ని బేర్ చేయలేక ఎవరైతే దాని మీద ఇంట్రెస్ట్తో అలా ఉండిపోతారో అటువంటి వాళ్ళ కోసం మనం ముకుంద జ్యువెలర్స్లో మన ఫ్యాక్టరీలో కంప్లీట్ డైమండ్ అపీరెన్స్తో, అంటే ఇది తీసుకుంటే వాళ్ళు వేసుకున్న వాళ్ళు డైమండే అని అనుకుంటారు అనమాట. సో ఆ అపీరెన్స్లో కంప్లీట్ డైమండ్ ఎంత హై ఫినిషింగ్తో ఉంటాయో అదే అపీరెన్స్తో వైట్ స్టోన్, అంటే సీజెడ్స్ క్యూబిక్ జర్కాన్లోనే కొంచెం హై క్వాలిటీ స్టోన్ని మనం డిజైన్ చేసి కంప్లీట్గా ఈ డిజైన్స్ అన్నీ కూడా మనం సీజెడ్ విత్ డైమండ్ ఎలా అయితే 18 క్యారెట్లో మనము చూస్తామో సేమ్ 18 క్యారెట్లోనే మనం సీజెడ్ స్టోన్స్తో మనం డిజైన్ చేస్తాం. వావ్. సో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి ముందు విజయ్ గారు ఇవన్నీ ఇక్కడ పెడుతుంటే డైమండ్స్ అండి అని అడిగాను నేను కూడా, బికాస్ ఫినిషింగ్ అంత నీట్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే చూడండి, డైమండ్స్ కాదు అని అంటే మనం చెప్తే తప్ప ఎవరు నమ్మలేరు. చక్కగా ఎమరాల్డ్స్తో చిన్న చిన్న సీజెడ్స్తో ఎంత బాగుందో, ఫుల్లీ అట్రాక్టివ్గా నిండుదనాన్ని ఇస్తూ డైమండ్సే పెట్టుకున్నామన్న ఫీలింగ్స్ని ఇస్తూ చక్కగా మన బడ్జెట్లో పని అయిపోతుంది అనమాట. అంతే కదండి. యాక్చువల్గా ఇది డైమండ్ అపీరెన్స్లో మనం ఒక 6 lakhs వరకు అలా చూసుకుంటే దీంట్లో మనకి అప్రాక్స్గా 2 lakhs అలా కూడా వచ్చేస్తుంది. అంటే ఆ అపీరెన్స్ బేస్ చేసుకుని మనం ఇవన్నీ డిజైన్ చేసాం. ఇయర్ టాప్స్ కూడా చాలా చక్కగా పెద్దగా వచ్చి ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంది. మంచి గ్రీన్ ఎమరాల్డ్స్, వైట్ అట్రాక్షన్గా అనిపిస్తుంది ఆ కలర్ కాంబినేషన్ కూడా. ఇది సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది విజయ్ గారు. డైమండ్ ప్యాటర్న్ టైప్ ఇది కూడా డిజైన్ చేసాం విత్ డిఫరెంట్ కలర్ బీడ్స్. వైట్ స్టోన్ ని కొంచెం హైలైట్ చేస్తూ లైట్ గ్రీన్ అనమాట. అంటే ఇది లైట్ గా ఉంటుంది, బట్ కస్టమర్స్ ఆ శారీస్ మీద పెట్టుకుంటే ఎలివేట్ అవుతుంది, లుక్ మాత్రం మంచి గ్రాండ్ గా కనిపిస్తుంది. అయినా ఇప్పుడు పేస్టల్ కలర్స్ చాలా ట్రెండింగ్ కదా. సో మ్యాచింగ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి చిన్న చిన్నగా, ఎంత చిన్నగా ఉన్నాయో, మైన్యూట్ గా ఉన్నాయి స్టోన్స్ కూడా. ఇవన్నీ సీజెడ్సే కదండి. సీజెడ్సే మేడం. మనకి డైమండ్ అలాగే చిన్న చిన్న స్టోన్స్ లో ఉంటాయో అలాగే సీజర్స్ కూడా మనం డిజైన్ చేసాం. వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుందండి. ఇది సంథింగ్ రియలీ డిఫరెంట్ ప్యాటర్న్. డిజైన్ కూడా మనం వేసుకునే రెగ్యులర్ నెక్లెసెస్కి చాలా భిన్నంగా డిఫరెంట్గా ఉంది. దిస్ ఇస్ వెరీ క్యూట్ అండ్ సంథింగ్ రియల్లీ ట్రెండీ అనిపించింది. దట్ వన్. యా మేడం, దిస్ వన్ చూడండి. యాక్చువల్గా డైమండ్లో అంటే లాంగ్ లుక్ నుంచి సాలిటరీ డైమండ్ అపీరెన్స్ ఎలా అయితే వస్తుందో ఇది ప్రెజర్ సెట్టింగ్లో చేసాం. ప్రెజర్ సెట్టింగ్ అంటే అపీరెన్స్ సాలిటరీలా కనిపించాలని డైమండ్ లాగానే ఉండేలాగా సీజెడ్లో ప్రిపేర్ చేసాం. సేమ్ చాలా బాగుంది. సింపుల్గా ట్రెండీగా జ్యువెలరీ వేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ డ్రెస్సెస్ మీద కూడా ఇది చాలా యూనిక్గా ఉంటుంది. ఆఫీస్ వేర్ అండ్ చిన్న చిన్న అకేషన్లు కూడా చక్కగా వేసుకెళ్ళచ్చు. వెరీ బ్యూటిఫుల్. ఇది చూద్దామా? ఎస్ మేడం. ఎంత బాగుందో అసలు. మీకు స్క్రీన్లో కనిపిస్తుందో లేదో అండి, అట్లా షైన్ అవుతూ ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా మనకి సాలిటైర్ డైమండ్ సెట్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే సేమ్ సీజెడ్లోనే సాలిటైర్ లాగా మనం పెట్టాము. ఓకే. మనకు సాలిటైర్ అంటే ఈ టైప్ ఆఫ్ నెక్లెస్ సాలిటైర్లో చూసుకున్నట్టే ఈజీగా ఒక 25 lakhs 30 lakhs ఉంటుంది. బట్ మనకి 1.5-2 lakhs లోపే మనకి సేమ్ డైమండ్ అపీరెన్స్లో ఉండే సీజెడ్లో మనం తీసుకోవచ్చు. వావ్, నిజంగా ఎంత బాగుందో. వైట్ కంప్లీట్గా అట్రాక్టివ్గా సూపర్. అసలు ఈ చిన్నది వేసుకుని ఏదైనా ప్లెయిన్ శారీ వేసుకుని ఏదైనా అకేషన్కి వెళ్ళినా కూడా మనమే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. ఇందాక మీరు 25 lakhs అన్నారు. ఆ 25 lakhs పట్టుకొని ముకుంద జ్యువెలరీకి వస్తే 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు చేయొచ్చు. ఫుల్ బ్రైడల్ సెట్తో, కంప్లీట్ బ్రైడల్ సెట్తో 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు అవుతాయి. బికాస్ మనం ఎన్నో వీడియోస్లో కూడా చూపించాం 10 lakhsలో మనకున్న బడ్జెట్లో ఒక బ్రైడల్ సెట్ సెట్ చేస్తాం. యా, ఇది అగైన్ కంప్లీట్. ఇది ఇప్పుడు డైమండ్ ఫినిషింగ్ ఇప్పుడు చాలా బోర్డింగ్స్లో కూడా ఇది చూస్తున్నాం కదండి మనం. ఇదంతా మనకి యాడ్ పీసెస్ లాగా మనం డిజైన్ చేసాం అనమాట మన ఇన్స్టాగ్రామ్లో కూడా. సో ఇవి ఏంటంటే సింపుల్, అంటే ట్రెడిషనల్ అంటే ట్రెండీగా మనకి కనిపించడానికి సింపుల్ డైమండ్ వర్క్మెన్షిప్తో సీజెడ్లోనే మనం 18 క్యారెట్ గోల్డ్లోనే ఇది ప్రిపేర్ చేసాం అనమాట. హ్యాంగింగ్స్, పర్ల్ హ్యాంగింగ్ విత్ స్టడ్స్ వచ్చింది. ఇది కూడా చాలా చోకర్ డిఫరెంట్ అన్నమాట. చోకర్ అపియరెన్స్ సేమ్ డైమండ్ చోకర్స్ ఎలా అయితే అపియరెన్స్ ఉంటుందో సేమ్ కూడా
అదే అపిరెన్స్లో సేమ్ ఇంకా డైమండ్కి ఎటువంటి ఫినిషింగ్ తేడా లేదు ఎస్ అన్నదానికి ఇది నిదర్శనం మేడం. నిజంగా చాలా చాలా బాగుంది. జనరల్గా ఇప్పుడు మనం వీటన్నిటికీ చూస్తున్నాము పర్ల్ హ్యాంగింగ్స్ ఇలా వచ్చినాయి, బట్ దీనికి మాత్రం రూబీ బీడ్స్ని డిజైన్ చేసి రూబీ కలర్లో బీడ్స్ని డిజైన్ చేసి ఈ సెట్కి మరింత అందాన్ని తీసుకొచ్చారు. అండ్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లాగా కూడా అనిపిస్తుంది రోజ్ గోల్డ్ ఫినిషింగ్ విత్ డైమండ్ ఎలా అయితే డిజైన్ చేస్తారు సేమ్ మనకి 18 క్యారెట్ గోల్డ్ విత్ సీజెడ్ స్టోన్. ఎస్, ఇయర్ టాప్స్ కూడా ఎంత క్యూటీ పై లాగా ఎంత బాగున్నాయో చూడండి. దిస్ ఇస్ ద హైలైట్. ఇప్పటివరకు మనం చూసిన అన్నిట్లో దిస్ వన్ ఈజ్ లైక్ రియలీ ఆసమ్. పెట్టుకున్నా కూడా లెహెంగాస్ పైన పెట్టుకున్నా, శారీస్ పైన పెట్టుకున్నా, లేదంటే ఏదైనా ట్రెండీ అకేషన్లకు పెట్టుకున్నా అండ్ ట్రెడిషనల్ అకేషన్స్కి పెట్టుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. మెడంతా నిండుగా హెవీనెస్ ఇస్తూ లైట్ వెయిట్లో చక్కగా ఎలిగెంట్గా ఉంటుంది కదండి. గాడీ లుక్ ఇవ్వకుండా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఇది కూడా చోకర్ డిజైన్ అనే అనొచ్చా? చోకర్ అపిరెన్స్ మేడం. ఇక డైమండ్లో చోకర్ పెట్టుకుంటే ఎటువంటి ఫీల్ ఉంటుందో అటువంటి దానికి ఎటువంటి తీసుకోకుండా చక్కగా మంచి ఫీల్ ఉంటుంది అనమాట సీజెడ్లోనే. ఎస్, సో కంప్లీట్గా ఎమరాల్డ్ ప్లస్ ఇవి ఏంటంటే చక్కగా శారీ మ్యాచింగ్ వీటికి చాలా బాగుంటుంది. ఎస్, హ్యాంగింగ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి చోకర్కి మాదిరిగానే. మీకు మ్యాచింగ్ మల్టిపుల్ ఇయర్ రింగ్స్ కూడా మనకి వాళ్ళకు ఉన్న పెట్టుకోవడం మ్యాచ్ అవుతుంది. కరెక్ట్, భలే బాగుంది. ఇది కూడా అంతా ఫ్లవర్స్గా వచ్చి చూడండి. ఇది యాక్చువల్గా కంప్లీట్ ఇంకా చూస్తే జిగ్మని అంటే డైమండ్ మనకి అదైతే గ్లిటరింగ్ వస్తుందో సేమ్ యాజ్ 100% డైమండ్ అపిరెన్స్ లాగా ఉంటుంది అనమాట. ఎస్, కంప్లీట్గా డైమండ్. అసలు డైమండ్ కాదు, దిస్ ఇస్ నాట్ అండ్ డైమండ్ నెక్లెస్ అని మనం చెప్పాలి ఎవరికైనా, అదర్వైజ్ తెలీదు. దట్ బ్యూటిఫుల్ దిస్ ఇస్. అండ్ మంచిగా క్లియర్గా ఎమరల్డ్ హ్యాంగింగ్స్ వచ్చాబా నిజంగానండి. అసలు చెప్తే కానీ తెలీదు, భలే బాగుంది అసలు. దానిపైనకైనా బాడీ పైన చూస్తే ఇంకా సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. నేనైతే మనసు పారేసుకున్నాను దీనిపైన. అండ్ హ్యాంగింగ్స్ కూడా బ్యూటిఫుల్గా వచ్చింది. సో విజయ్ గారు, మచ్చుకి మనకి కొన్ని మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు చూపించగలరు, నాకు కూడా. బట్ నెంబర్ ఆఫ్ వెరైటీస్. నాకు ముకుంద అనగానే మెయిన్గా నచ్చేది ఏంటో తెలుసా విజయ్ గారు? వెరైటీస్ చూసి 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 మనం అలసిపోవాలి తప్ప ఒక్కటే కాన్సెప్ట్ మేడం. రెగ్యులర్ జ్యువెలరీ, రెగ్యులర్ ప్యాటర్న్, రెగ్యులర్ వర్క్మెన్షిప్ ఎక్కడైనా దొరుకుతాయి. బట్ మా ఇంటెన్షన్ ఏంటంటే ఒక మంచి డిజైనర్ ఒక కస్టమర్కి ఒక మంచి డిజైనర్ ఒక కస్టమర్కి మేము ఇచ్చామంటే దాని ద్వారా మాకు రెఫరెన్సెస్ వస్తాయి. మెయిన్ మనం ఎంత అడ్వర్టైజ్ పబ్లిసిటీ చేసామని కాదు, మెయిన్ కస్టమర్కి ఎంత డిజైనర్ ఇచ్చామా వాళ్ళని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అడిగి దాని ద్వారా మనకి ఎటువంటి లీడ్స్ రప్పించాలి, ఫీడ్బ్యాక్ రప్పించాలి అనేదానికి మెయిన్ కాన్సెప్ట్ మేడం. సో అలాగా ఎక్స్పాండ్ అయిన మొత్తం సంస్థ మేడం ఇదంతా. కంప్లీట్ డిజైనర్స్ మీదే ఒకరి నుంచి ఒకరికి 2 to 12% కాన్సెప్ట్ కానివ్వండి, డిజైనర్స్ కానివ్వండి, అన్నీ కూడా మౌత్ పబ్లిసిటీ ద్వారానే మనకి ఇంత రెస్పాన్స్ అనేది వచ్చింది. కరెక్ట్. కేపీహెచ్పి నుంచి మేము మిమ్మల్ని గట్టిగా ఫాలో అవుతూ వస్తున్నాం కదా విజయ్ గారు. వి నో ద క్వాలిటీ యు ఆర్ మెయింటైనింగ్. అండ్ ఎప్పుడు కూడా ట్యాగ్ లైన్లోనే ఉంది, వన్ అండ్ ఓన్లీ వన్ ఫ్యాక్టరీ అవుట్లెట్, లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ మోర్ సేవింగ్స్. ఉన్న బడ్జెట్లో మనం ఇప్పుడు జ్యువెలరీ అన్నాక ఇప్పుడు కంపల్సరీ కొనాల్సిందే. ప్రతి ఆడపిల్ల ఉన్న ఇంట్లో మనకు కంపల్సరీ కావాల్సిందే. యా. అండ్ ఇప్పుడు రాబోయేదంతా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఉన్న డబ్బుని ఎంత మైండ్ఫుల్గా ఖర్చు పెట్టామా అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోల్డ్ అంటే ఎప్పుడు మనము అలంకరణకే కాకుండా అవసరానికి ఉపయోగపడుతుందని కూడా చూసుకుంటాం కదండి. సో అలాంటప్పుడు ఎక్కడ షాపింగ్ చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మా బ్రాండ్ అయితే ముకుందా జ్యువెలరీస్. సో రాబోయే పెళ్ళిళ్ళ సీజన్కి, పండుగల సీజన్కి తప్పకుండా మీరు షాపింగ్ చేయాల్సింది ముకుందా జ్యువెలరీలో. సో వీటన్నిటిలో చిన్న ఇది ఏంటంటే ఇప్పుడు డైమండ్ అయితే వీటన్నిటికి 100% ఎక్స్చేంజ్ వస్తుంది అని అందరూ అనుకుంటారు. అట్ ది సేమ్ టైం మన దగ్గర వీటిలు కూడా సీజెడ్స్ కానీ, ముత్యాలు కానీ, ఎమరాల్డ్ బీడ్స్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టోన్ కూడా 65% ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది. ఓ వావ్, సూపర్. అది నిజంగా లాస్ట్లో మంచి గుడ్ న్యూసే చెప్పారు. సో ఆ భరోసా కూడా మీకు ఇచ్చేసారు విజయ్ గారు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, షాపింగ్ చేయాలంటే విచ్చేయండి ముకుందా జ్యువెలరీస్. థ్యాంక్ యూ సో మచ్ అండి.